ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్తిక్ పరివార్ అభియాన పథకంలో భాగంగా మెడికల్ క్యాంపును టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించినటువంటి విషయాలు మనకు తెలిసిన విషయమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన శ్రీ మహాశక్తి మహిళలకు గొప్ప శక్తిని ఇస్తుందని, మహిళల ఆరోగ్య భద్రతలో కుటుంబం సమాజం బాగుంటుందని భావించిన నరేంద్ర మోడీ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేష్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తున్నారని గొట్టిపాటి లక్ష్మి ఉపక్క చెబుతున్నారు. మహిళల అభివృద్ధి ధ్యేయంగా మన ప్రభుత్వం ముందుకు వెళుతుందని ప్రభుత్వం చూసాం. మహిళలను అవమానించడం, వేధించడం మనం విన్నాం. ఇటీవలి పొదిలిలో కూడా మహిళల పట్ల వైసీపీ అలరమోకులు చేసిన దాడిని చూసాం. రాజధాని రైతుల పట్ల వైసీపీ మీడియాలో వాడిన పదజాలు విన్నాం. మహిళలు గౌరవించిన నాయకులు పార్టీలు మనుగడ ఉండదని ఆమె జోస్యం చెప్పారు. గుండె జబ్బులతో బాధపడేవారు ఛాతి నొప్పి రాగానే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని ఆమె సూచించారు. గ్యాస్ ట్రబుల్స్ అనే నిర్లక్ష్యం చేయవద్దని, వెంటనే డాక్టర్లు సంప్రదించడం అవసరమని, 45,000 రూపాయలు ఈ స్టెఫిన్ అనే ఇంజెక్షన్ మన దర్శి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉచితంగా ఇస్తున్నట్టు, గుండె నొప్పి రాగానే గంటలోపే ఇంజెక్షన్ తీసుకుంటే ప్రాణాలకి ప్రమాదం ఉండదని, తర్వాత ఉన్నత వైద్యశాలకు వెళ్ళవచ్చునని ఈమె గొట్టిపాటి లక్ష్మి వైసీపీపై విమర్శలు చేస్తూ ఈ మాట అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఏం చేస్తున్నారు? అసలు హెల్త్ పైన ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ పెట్టారు? స్వస్తి నారు స్వస్తి కంచి పేరుతోటి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా అక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని రకాలమైనటువంటి మెడిసిన్ ఉచితంగా ఇస్తున్నది. 45,000 రూపాయలు ఖరీదైనటువంటి స్టెఫిన్ ఇంజెక్షన్ ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని టీడీపీ ప్రవేశపెట్టిందంటే ఎంతో గొప్పతనమని ఆ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చెబుతున్నారు. అదేంటో విజువల్ చూద్దాం, అవి ఆ మాటల్లో తెలుసుకుందాం. అవన్నీ కూడా అండర్ ఈ హెల్త్ కార్డుల మీద మనకి చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. అందరూ మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండండి. అట్లా కాకుండా చిన్నపిల్లలకు కూడా ఏదన్నా ప్రాబ్లం ఉన్నా వెంటనే తీసుకురావాలి. ఇప్పుడు రక్తంలో కూడా సికిల్ సెల్ ఎనీమియాలని వేరే వేరే రకమైన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అన్ని టెస్టులు అవైలబుల్గా ఉన్నాయి. మనకి మంచి టెస్ట్ కానీ ఇక్కడ మెషినరీ కానీ లేదా దానికి సంబంధించిన వైద్యం కానీ కూడా అందుబాటులో ఉన్నాయి. మంచి డాక్టర్స్ టీమ్ ఉన్నారు. మీరందరూ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నిటినీ ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఇంకొక డిజిటల్ ఎక్స్రే మెషిన్ కూడా మనకి హాస్పిటల్కి గతంలో మినిస్టర్ గారిని అడిగితే అది శాంక్షన్ చేశారు. అది సుమారు 6-7 లక్షలు ఉన్న మెషిన్ అందుబాటులో ఉంది. ఏదైనా చేయి కాలు నొప్పి ఉన్న ఫ్రాక్చర్స్ అని ఇమీడియట్గా మనకి రిపోర్టింగ్ కానీ మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న మెషిన్ అందుబాటులో ఉంది. ఇట్లాంటి మంచి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి అందరూ వచ్చి అన్నింటినీ ఉపయోగించుకోవాలని నేను ఈ సందర్భంగా మరొకసారి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా నేను ఇక్కడ చుట్టుపక్కల అంతా క్లెన్లీన శుభ్రపరిచే కార్యక్రమం ఒకటి చేపట్టాము. ఇక్కడ మార్చరీ రూమ్ ఒకటి అడుగున్నాము. ఇందాక డిఎంహెచ్ఓ గారు వచ్చారు, బట్ కలెక్టర్ మీటింగ్ ఉండి ఆయన వెళ్ళిపోయారు. నేను ఒక 6 నెలలుగా ఇక్కడ మార్చరీ రూమ్ ఏర్పాటు చేయడానికి చూస్తున్నాను. అది కూడా త్వరలో చేపడతాము. ఇంకా ఇక్కడ హాస్పిటల్కి సంబంధించిన ఏ అవసరాలు ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నా దృష్టికి తీసుకురండి. నేను ఎప్పుడు కూడా ఇక్కడ సపోర్ట్గా ఉంటాను. హాస్పిటల్ డెవలప్మెంట్కి నేను ఎప్పుడు ఒక డాక్టర్గా ముందుంటాను. అంతేకాకుండా కొంచెం ఓపీ కూడా మీరు ఇంకొంచెం ఓపీ ఇంప్రూవ్ చేయండి సార్. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాగా ఏదైనా పెట్టండి. అండ్ చుట్టూ క్లీనింగ్ అది కూడా స్టాఫ్ని అలాట్ చేసి కొంచెం హైజీన్ అంతా ఇప్పుడు అంతా చాలా బాగుంది. మొన్న ఒంగోలు నుంచి ఇక్కడ ఒక ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు నాతో పాటు విజిట్కి వచ్చారు. వాళ్ళు అన్నారు ఈ హాస్పిటల్ ఎంత బాగుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా నీట్గా అంతా బాగుంది. అదే మనం మెయింటైన్ చేసుకుంటే ఏంటంటే పేషెంట్స్కి వేరే హెల్త్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి. అండ్ మీరు ఏదన్నా ఒక్కొక్కసారి